హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈరోజు శుక్రవారం 13 తారీఖు మనమైతే సాయంత్రం అయితే వీడియో చేస్తున్నాం. ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డీజర్ VD8 డీజిల్ వెహికల్. ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది, ఆంధ్ర వాళ్ళకైతే నడవదు. డీజిల్ కూడా మైలేజ్ 20 పైనే ఇస్తుంది మనకు. దీనికి వచ్చేసి పవర్ విండోస్లు, పవర్ స్టీరింగు, సెంటర్ లాకింగ్ వస్తుంది. VDI ఆప్షన్ ఉంటుంది, ఓన్లీ VDI. దీని టైర్లు వచ్చేసి 4 మాత్రం ఒక 30-40% ఉన్నాయి. ఇన్సూరెన్స్ వెహికల్ లేదు. 1వ నెల మ్యానుఫ్యాక్చర్, 2వ నెల రిజిస్ట్రేషను. ముంగర్ గ్లాస్ అయితే చేంజ్ అయింది, ఇప్పుడు పలిగి కూడా ఉంది, క్రాస్ కూడా వచ్చింది. ఎవరు కొనుక్కున్నా మీరు ఫైనాన్స్ పోతుంటే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ముంగర్ గ్లాస్ కూడా చేంజ్ చేసుకోవాలి. తాళం చేయి కూడా ఒకటే ఉంది, 2 కూడా లేవు. అంటే కస్టమర్ ఉందంట కానీ దేని పెట్టినో తెలియదు. ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. నేను వెహికల్ మొత్తం మీకు చూపిస్తా. వీడియో కరెక్ట్గా చూడండి. మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయండి. మీకు ఇష్టం ఉంటే వచ్చి లొకేషన్లో వచ్చి బండి చూడండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. TS 07 అంటే మన ఇక్కడే మన ఇబ్రాపాట్ రిజిస్ట్రేషన్కి వస్తుంది. ఇది ఇంకో ఈ గ్లాసు చేంజ్ అయింది. అటుగాక ఇంకో గ్లాస్ ఇక్కడ క్రాస్ వచ్చింది. ఇట్లా ఎటువంటి గ్లాస్ చేంజ్ చేసుకోవాలి మనకు. ఇంకో టైర్లు కూడా చూడొచ్చు. మనకు ఒక టైర్లు మాత్రం 30-40% ఉన్నాయి, పెద్దగా అయితే ఏం లేవు. సస్పెన్షన్ కూడా ఆయిల్ కూడా లీకేజ్ కూడా ఏం లేదు మనకు. ఎడిషన్ ఈ గ్లాస్ మాత్రం షోరూమ్ గ్లాసే ఉంది. ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఒక రైట్ సైడ్ మాత్రం లైట్గా డైవర్స్ అది మన సీట్ చినిగింది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, AC రన్నింగే ఉంది, పవర్ స్టీరింగ్ వర్కింగే ఉంది, సెంటర్ లాక్ కూడా పనిచేస్తుంది. బండికి మాత్రం ఇన్సూరెన్స్ లేదు, సెకండ్ కీ కూడా లేదు. ఎవరు కొనుక్కున్న సెకండ్ కీ అంటే మీ ఇష్టం ఉంటే చేయించుకోవచ్చు, లేదు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ముంగడ గ్లాస్ కూడా వేయించుకోవాలి. ఇంకో పవర్ విండోస్, ఇంకో డోర్ కూడా టోటల్ ఒరిజినల్ బండికి. మనం ఏమున్నా సార్, మనం ఈ బండికి ఏం చెప్తామంటే మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తున్నా చూడండి. మన బాధ్యత ఏమంటే రీడింగ్ మీద కళ్ళమ్మ కూడా అవుపిస్తానే రీడింగ్ విషయాన్ని క్లియర్ చెప్తా. నేను ఏం చేసినా పిల్లలు డ్యామేజ్ ఉండొద్దు, అప్రాన్లు డ్యామేజ్ ఉండొద్దు, చేసి బెండ్ ఉండొద్దు, డోర్లు చేంజ్ అయినాయా, గ్లాస్ చేంజ్ అయినాయా, ఏ గ్లాస్ చేంజ్ అయింది, ఏ డోర్ చేంజ్ అయింది, ఏ డిక్కి చేంజ్ అయింది, ఏ బానెట్ చేంజ్ అయింది, సస్పెన్షన్ ఏ రకంగా ఉంది, ఇంజన్ ఏ రకంగా ఉంది, ఈ క్లియర్గా చెప్తా నేను. నాకున్న ఎక్స్పీరియన్స్లో మొత్తం చెప్తా నేను, నాకున్న ఎక్స్పీరియన్స్లో అదనమాట. ఇంకో ఈ గ్లాసులు అన్నీ టోటల్ ఒరిజినలే. ఇంకో సీట్లు చూడవచ్చు, అవే లెదర్ సీట్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూడవచ్చు. ఇంకో ఈ పవర్ విండోస్, ఈ డోర్ షోరూమ్కి వెళ్ళి వచ్చింది, షోరూమ్ గ్లాసే ఉంది, ఏం చేంజ్ కాలేదు. ఈ పిల్లలు కూడా టోటల్ ఒరిజినలే ఉన్నాయి. ఇంకో టైర్లు మాత్రం చూడవచ్చు. ఒక 10,000 అయితే నడిచి, ఎక్కువ అయితే ఏం నడవి. మనం ఫుల్ విషయం చెప్పాలి, డీజిల్ వెహికల్ ఇది. మైలేజ్ కూడా మనకి 20 పైన వస్తుంది ఇది. ఇంకో ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే ఉంది. చూడవచ్చు మీరు వెహికల్ని. మీకేమైనా డౌట్ ఉంటే వెహికల్ కార్ రండి, చూడండి. ఇంకో ఇదంతా టోటల్ ఒరిజినల్ ఉంది. డిక్కీ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది, ఏం చేంజ్ కాలేదు. ఇదంతా ఒరిజినల్ ఉంది. బంపర్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. ఇంకో స్టెప్పిన్ కూడా ఒక 50% అయితే స్టెప్పిన్ ఉంది. లోపల జాకీ కూడా ఉంది. కిందంగా అండర్ బాడీ కూడా చూపిస్తాం, మీరు చూడండి. ఎలాంటి డ్యామేజ్ కూడా అయితే ఏం లేదు, మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇంకో టైర్ల గ్రిప్ ఎంత ఉందో కూడా అవుపిస్తుంది మీకు. టైర్ల గ్రిప్ చూడవచ్చు. ఇంకో ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ సార్ ఇది. ఇంకో టైర్లు చూడవచ్చు. ఒక 30 అంటే 40-50% పెద్దగా అయితే ఏం లేదు. ఇంకో ఇది గ్లాస్ అంతా టోటల్ ఒరిజినలే. ఇంకో రైట్ సైడ్ వ్యూలో చూడవచ్చు మీరు. ఇంటీరియర్ మంచిగా క్లియర్, కొంచెం స్లో చేసుకొని వీడియో చూడండి సార్. ఏం డౌట్ ఉన్నా వచ్చి మీరు బండి చేయండి, నాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మన వాళ్ళ గురించి మనం టెన్షన్ పడొద్దు. మనం ఏది ఉన్నా నిజం చెప్పి బండి ఇవ్వాలి. ఇది ఉంది, ఇది కథని ఇవ్వాలి. మనం ఏ పిల్లలు కూడా డ్యామేజ్ కాలేదు. పవర్ విండోస్, ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే. ఇంకో పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రర్, ఇంకో ఈ డోర్ కూడా ఒరిజినలే. వాళ్ళకన్నా ఇంజన్ నెంబర్, స్టేషన్ నెంబర్ కావాలంటే చూడండి. ఇదంతా ఈ పిల్లలు నేలలో ఒకసారి వీకినా మళ్ళీ కూడా చూపిస్తున్నాం మీకు. ఇంకో మనకు క్లచ్ ఫంక్షన్ కానీ, బ్రేక్ ఫంక్షన్ కానీ, ఇంకో మీకు ఇప్పుడు ప్రస్తుతానికి రీడింగ్ చూపిస్తా చూడండి. 1,11,896 రీడింగ్ తిరిగిందని కస్టమర్ చెప్తుండే. నీ షోరూమ్ ట్రాక్ చెక్ చేయలేదు, మీకేం డౌట్ ఉంటే చెక్ చేయించుకోరి. ఆయన నాతో ఒరిజినల్ అయితే అన్నాడు. ఇంకా చూడు, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బండి స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. AC కూడా రన్నింగే ఉంది మీకు. పవర్ స్టీరింగ్ వస్తుంది. ఇంకో మాన్యువల్ 5 గేర్లు వస్తాయి బండికి.
మైలేజ్ కూడా ఎక్సలెంట్ 20 పైనే మైలేజ్ వస్తుంది. ఎందుకంటే నేను డీజిల్లో మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డీజిల్ విషయంలో. నేను ఎక్కువ ఎందుకంటే మారుతి బండ్లు బాగా అమ్ముతాను. నేను మారుతి బండ్ల మీద చాలా నాకు అవగాహన ఉంది కనుక మారుతి బండ్లే వీడియోని ఎక్కువ చేస్తాను. నేను తెలియని బండి గురించి మనం చేసి కస్టమర్లను ఏదో చేయడం మనకు కరెక్ట్ కాదు. నాకు అవగాహన మారుతి బండి మీద చాలా అవగాహన ఉంది కనుక నేను మారుతి బండ్ల మీదనే వీడియోలు మన ఛానల్లో ఎక్కువ చేస్తాం. మనం చూడవచ్చు, మీకు ఇంజన్ కూడా లేపి చూపిస్తాను నేను, అది బానెట్ లేపి చూపిస్తాను నేను. చూడండి మీరు టైల్ చూడవచ్చు, ఇది కూడా 50% ఉంది. బానెట్ లేపి ఇంకో బానెట్ కూడా ఎట్టుంది మీకు. మనకి ఈ బండిలో మైనస్ ఏంది ప్లస్ ఏంది క్లియర్గా చెప్తాను నేను. ఇంకో అమ్రాన్ బ్యాటరీ వేయించారు. ఇంకో బానెట్ కూడా ఒరిజినలే ఉంది. ఇంతవరకు అయితే ఇంజన్ అయితే తిప్పలేదు. ఇంజన్ కాడ ఓకే, చేసి కూడా ఓకే, అప్రాన్లు కూడా ఓకే ఉన్నాయి. చూడవచ్చు, మీకు ఆయిల్ బ్యాగ్ కూడా ఏం లేదు. చూడవచ్చు, ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే వెహికల్ చెక్ చేసుకోండి, చూడండి, రండి. మీకు డౌట్ ఉంటే మెకానిక్ చూపించుకోండి, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు నచ్చితేనే మనం బండి తీసుకోండి. కింద కూడా చూపిస్తాం మీకు. ఇక్కడికి వెళ్ళి మనకు ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. ఇక్కడికి వెళ్ళి కూడా కిందాక ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. సస్పెన్షన్ కూడా ఓకే ఉంది. నాకు ఈ బండిలో మాత్రం నాకున్న ఎక్స్పీరియన్స్లో మాత్రం టైర్లు మాత్రం 5 నుంచి 10,000 తిరుగుతాయి. ముంగడ గ్లాస్ వేసుకోవాలి, గ్లాస్ అయితే పోయింది, బండికి ఇన్సూరెన్స్ లేదు. ఇక బండి అయితే మాత్రం నాకైతే టోటల్ ఒరిజినల్ ఉంది. ఇక మనకైతే నాన్ యాక్సిడెంట్ బండి, యాక్సిడెంట్ అయితే ఏం లేదు, అంత ఒరిజినల్ ఉంది బండి అయితే. మనకి బండికి ఏం ప్లస్ ఉన్నా ఏదో సస్పెన్షన్ కూడా 80% ఉంది. సస్పెన్షన్ విషయాల్లో కూడా మీకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఫైనాన్స్ అంటే ప్రైవేట్ అంటే ప్రైవేట్ వస్తుంది, బ్యాంకులు అంటే బ్యాంకులు వస్తుంది. ఇది మనకి ఎలిమినాల్ లొకేషన్లో ఉంది సార్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 2015 మోడల్ స్విఫ్ట్ డీజర్ VDI. ఇది డీజిల్ వెహికల్, ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది. టైర్లు వచ్చేసి 30-40% ఉన్నాయి. ఒక ముంగడ గ్లాస్ తప్ప అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని డోర్లు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని బానెట్ ఒరిజినల్, డిక్ ఒరిజినల్ ఉంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం మైలేజ్ కూడా 20 పైన ఎబో చూపిస్తుంది డీజిల్ వెహికల్, మారుతి స్విఫ్ట్ డీజర్. ఇది 4,60,000 చెప్తుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. మీకు డీల్ ఒక అయితే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిపిస్తా. మనం అయితే కమిషన్ తీసుకుంటాం. మీకు ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ ఇప్పిస్తా. మీకు లేదంటే మీ నెట్ అండ్ మీ ఎట్లైనా సరే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫైనాన్స్ సివిల్ లేకుండా కూడా ఫైనాన్స్ ఇప్పిస్తాను నేను. ఓకేనా? ఇంక ఈ డౌట్ మీద డౌట్ ఉంటే మీకు ఎవరైనా వాట్సాప్లో ఆయన్ని పెట్టండి, ఫోటోలు అంటే ఫోటోలు పెడతా, ఆర్సీ అంటే ఆర్సీ పెడతా. బండి వచ్చేసి మాత్రం ఎలిమినాల్ లొకేషన్లో వెహికల్ బండి అవైలబుల్లో ఉంది. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ 3 ఛానల్లో మనది రన్ అవుతుంటుంది. మన సబ్స్క్రైబర్ అందరికి మరోసారి నమస్తే. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఒక 2 డేస్ మాత్రం నేను ఊరు పోయినా లేను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన, నేను ఎందుకు పోతున్నో చెప్పిన. ఇప్పుడు వచ్చేసిన కంటిన్యూ మన వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.